ఈ ఎర్రని స్ట్రాబెర్రీలతో మిల్క్ షేక్ చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా ఒక వీడియోలో నేను మా శివాజన్న హాస్పిటల్ నుండి వస్తూ ఉంటే రోడ్డు పక్కనే బండి మీద ఈ స్ట్రాబెర్రీ పండ్లని బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు. ఇంకా మనం కూడా 95 రూపాయలు ఇచ్చి ఒక బాక్స్ అయితే కొనుక్కొనేసాము. సరే, ఈ స్ట్రాబెర్రీ పండ్లతో ఏం వీడియో చేద్దామని ఆలోచిస్తుంటే నేను ఇంతవరకు ఎప్పుడు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగలేదనే విషయం గుర్తొచ్చి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకొని తాగేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ముందుగా మనం తెచ్చుకున్న స్ట్రాబెర్రీని నీట్ గా వాటర్ లో కడుక్కొనేసి ఆ పండ్లకుండే ఆకులంతా చేత్తో పెరికేసి తర్వాత ఈ స్ట్రాబెర్రీస్ ని సన్న సన్న పీసెస్ గా అయితే చాక్ తో కట్ చేసుకున్నాము. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీ ముక్కల్ని మిక్సీలో వేసుకునేసి అలాగే అందులో కొంచెం చక్కెర కూడా వేసుకునేసి ఇంకా మనం కాసిన బర్రిపాలు కూడా దాంట్లోకి పోసుకునేయాలి. ఇంకా మనం మిక్సీని ఒక 10 సెకండ్లు అలా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకున్నామంటే మన ఫ్రెష్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం రెడీ చేసుకున్న స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ని ఈ గ్లాస్ లో పోసుకునేసాక ఫైనల్ గా మనం తయారు చేసి డిజైన్ చేసిన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ మిల్క్ షేక్ ని తాగే ముందు ఇందులో కొంచెం తేనె వేసుకొని ఇంకా ఫైనల్ గా మనం చేసుకున్న ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ని తాగానో లేదో నిజంగా చెప్తున్నా, ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇంత బాగొస్తుందని అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా మా తమ్ముడు కూడా తాగి టేస్ట్ అయితే సూపర్ గా ఉందని చెప్పాడు. ఇంతకు మీ శివాజన్నకి ఇవ్వకుండా తాగేస్తున్నారు ఏంట్రా అని అనుకుంటారేమో. శివాజన్నకి పాలుకు సంబంధించిన ఏ వస్తువైనా అస్సలు ఇష్టం ఉండదంట. ఈ వీడియో చూస్తే మీకు కూడా పాలంటే ఇష్టమో లేదో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బై ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.